హాయ్ పిల్లలు, నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మనమంతా కలిసి ఒక చాలా చాలా అందమైన బొమ్మ గీసేద్దాం, సరేనా? భలే సరదాగా ఉండబోతోంది. ఏంటి మీరందరూ ఈరోజు పెద్ద ఆర్టిస్టులైపోవడానికి రెడీగా ఉన్నారా చెప్పండి? ఉన్నారా? అరే సూపర్! సరే అయితే మనమిప్పుడు ఎవరి బొమ్మ గీయబోతున్నామో తెలుసా? మనకొక కొత్త ఫ్రెండ్ రాబోతున్నాడు. ఎవరది? ఒక బుజ్జి కుక్కపిల్ల అన్నమాట. వావ్! రండి పదండి. మరి బొమ్మ గీయడానికి అన్ని రెడీ చేసుకుందామా? అన్ని దగ్గర పెట్టుకున్నారా? చూడండి, మనకు పెద్దగా ఏమీ అక్కర్లేదు. జస్ట్ ఒక తెల్ల కాగితం, ఒక పెన్సిల్, అంతే. ఈ రెండే చాలు. వీటితోనే మనం ఒక మ్యాజిక్ చేసేద్దాం. సరే మరి స్టార్ట్ చేద్దామా? ఫస్టు మన కుక్కపిల్లకి ఒక చక్కటి నవ్వుతున్న ముఖాన్ని గీద్దాం. అదే కదా, భలే ఉంటుంది. రండి, ఇప్పుడు ముఖం గీసేద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక పెద్ద సున్నా గీయండి. ముఖం కోసం అన్నమాట. నిదానంగా, కంగారేం లేదు. చాలా బాగా గీస్తున్నారు. ఇప్పుడు ఆ సున్నాకి రెండు పక్కల అటూ ఇటూ రెండు చెవులు గీద్దాం. అవి కొంచెం కిందకి వేలాడుతున్నట్టు ఫ్లాపీగా ఉండాలి. అబ్బా, ఎంత బాగా గీశారో! సరే, ఇప్పుడు ఆ సున్నా లోపల కళ్ల కోసం రెండు చిన్న చుక్కలు పెట్టండి, లేదా చిన్న సున్నాలు. ఇప్పుడు చూడండి, మన కుక్కపిల్ల మనల్నే చూస్తున్నట్టుంది గదా! తరువాత ముక్కు కోసం ఒక చిన్న ఓవల్ షేప్, అండాకారం గీయండి. ఇక ఆఖరిగా ఒక పెద్ద స్మైల్, ఒక వంకర గీత గీస్తే చాలు. అబ్బో, మన కుక్కపిల్ల ఎంత హ్యాపీగా నవ్వుతోందో చూడండి. వావ్! అద్భుతంగా గీశారు. చూడండి, మన కుక్కపిల్ల ముఖం ఎంత ఫ్రెండ్లీగా ఉందో. చాలా చాలా బాగా గీశారందరూ. సరే, ముఖం రెడీ అయిపోయింది. మరి మన కుక్కపిల్ల ఆడుకోవాలి కదా, అటూ ఇటూ పరిగెత్తాలి కదా. దానికి ఇప్పుడు మనం శరీరాన్ని గీద్దాం. ఇప్పుడు బాడీ గీయడం ఇంకా ఈజీ తెలుసా? ఫస్ట్ ఆ తల కింద ఒక చిన్న ఓవల్ షేప్ గీయండి. గీస్తున్నారా? పర్ఫెక్ట్! చాలా బాగా గీశారు. ఇప్పుడు కాళ్ళు కావాలి కదా, దానికోసం ఆ ఓవెల్ కింద 4 సింపుల్ గీతలు గీయండి. లెక్క పెడుతూ గీద్దామా? 1, 2, 3, 4. అంతే. మన కుక్కపిల్ల నించుంది చూసారా? ఇక ఆఖరిది, వెనకాల ఒక బుజ్జి వంకర తోకను గీసేయండి. అంతే, మన కుక్కపిల్ల బొమ్మ గీయడం అయిపోయినట్టే. అయిపోయిందా? గ్రేట్! ఇప్పుడు అందరికీ నచ్చే టైం వచ్చింది. ఏంటో చెప్పండి? యాస్, కలర్స్ వేసే టైం. రంగులతో మన కుక్కపిల్లకు జీవం పోసేద్దాం. ఇప్పుడు మీ ఇష్టం. మీ కుక్కపిల్ల ఎలా ఉండాలో మీరే డిసైడ్ చెయ్యాలి. మీకు నచ్చిన కలర్స్ వేయండి. ఇది కరెక్ట్, అది రాంగ్ అని ఏమీ లేదు. అంతా మీ ఇష్టమే. మరి మీ కుక్కపిల్ల ఏ రంగులో ఉంటుంది? బ్రౌన్ కలరా, బ్లాక్ కలరా, లేక దానికి ఫన్నీగా స్పాట్స్ అంటే మచ్చలున్నాయా? దాని తోక రెయిన్బో కలర్స్లో ఉంటుందా? హబ్బో, భలే ఉంటుంది. మరి దానికొక మంచి పేరు కూడా పెట్టాలి కదా. ఆలోచించండి, మీకు నచ్చినట్టుగా దాన్ని రెడీ చేయండి. వావ్! చూడండి, మనం ఎంత మంచి బొమ్మ గీశామో. మీరందరూ గీసిన బొమ్మలు చూడాలని నాకు చాలా చాలా ఆతృతగా ఉంది. మరి మనం గీసిన ఈ సూపర్ డ్రాయింగ్ని చూడటానికి రెడీయా? ఒక్కసారి డ్రమ్స్ కొట్టండి. టా డా టడా. సూపర్బ్! చాలా బాగా గీశారు ఆర్టిస్ట్. మీరందరూ నిజంగా అద్భుతంగా చేశారు. మీరంతా ఎంత క్రియేటివ్గా ఆలోచించారో మీ అందరికీ ఒక బిగ్ స్టార్. మరి నెక్స్ట్ ఏం గీస్తారు? ఒక పిల్లి బొమ్మ గీస్తారా, లేకపోతే ఒక పువ్వు బొమ్మ? మీకు ఏది తోస్తే అది గీస్తూనే ఉండండి, ఓకేనా? మీ ఇమాజినేషనే మీ సూపర్ పవర్. సరే, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.